ఈరోజు అయితే మేమైతే ఎల్లమ్మ కాడికి వచ్చేసాము. నిన్న నైట్ అయితే బోలెడు వర్షం కొట్టింది. వస్తామో రామో ఇంటికాడనే అనుకుని తినడం. చూసారా, చెట్టు మీదకి కోతెక్కింది, లొట్టినైతే కింద పడేసింది. కళ్ళు మొత్తం తాగి మేమైతే బొనం వండుకొని టెంపుల్ కాడికి అయితే వెళ్తున్నాం అందరం కలిసి. ప్రతి సంవత్సరము అందరం కలిసి అన్ని దేవుళ్ళ దగ్గరికి అయితే తీర్థాలు వెళ్తుంటాము. నాకు నచ్చేది పచ్చని పొలాల మధ్య, చెట్ల మధ్య అందరం కలిసి ఒకే చోట ఉండి వంట వండుకొని తినడం చాలా బాగా ఇష్టం నాకైతే. ఎంజాయ్ అయితే మేము ఎక్కడికి వెళ్ళినా ఎంజాయ్ అయితే తప్పదు. ఎంత బాగుంటుందో నాకైతే ఇక్కడ కోడి కూర అయితే సూపర్ అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఇంటికాడ ఎలా చేసినా, ఎంత పర్ఫెక్ట్గా చేసినా మనము తీర్థాలకు వెళ్ళినప్పుడు వండుకునే టేస్ట్ అయితే రాదు. ఏందో మీకు కూడా అలాగే ఉంటుంది కావచ్చు. ఎవరికైనా నాకు తెలిసి తీర్థాలకు వెళ్ళిన కాడ చేసే కోడి కూర కోసం అయితే అసలు చెప్పనక్కర్లేదు. అలాగే బెల్లపన్నం అక్కడ ప్రసాదం నాకైతే చాలా ఇష్టం. అదేంటో అబ్బా ఇష్టం. ఇక మీకు కూడా ఇష్టమే ఉంటుంది కదా. ఎప్పుడు తీర్థాల కాడ కొరుకు ముట్టే కాడ నన్ను సతాయించే కోడి ఈసారి అయితే నాదే కొరుకు ముట్టింది. మా మరిదిని కొంచెం సతాయించింది. అలాగే మేమందరము ఎంత ఎంజాయ్ చేసామో ఒక వీడియో కూడా షార్ట్ వీడియో తీసాము. కింద అయితే లింక్ ఇస్తాను, చూడాలనుకున్న వాళ్ళు చూడొచ్చు. మీరే చూసారా ఊడలు పట్టుకొని ఎలా ఊగుతున్నాం మేమందరము. కూర అయితే పొయ్యి మీద పడింది, టైం ఉండే అందుకే ఎంజాయ్ చేసాము. కళ్ళు అయితే చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ అయితే అలవాటు అయింది, మధ్యలో బంద్ చేశాను. ఇప్పుడు అసలే తాగడం లేదు. కాకపోతే మా కోసమే కొంచెం తీయగున్న కళ్ళు అయితే తీసుకున్నాడు మా డాడీ, అందుకే ట్రై చేశాను. బాగుంది, అదే చెప్తున్నాను. నేను కూడా చక్కెరలాగా ఉంది, అదేంటో ఏమేసారో తెలియదు కానీ చాలా బాగుండే. అందరం ఒకే కాడ ఇలా కూర్చుండి అప్పుడప్పుడు ఇలా ఉండాలబ్బా, అందరం కలిసి వస్తే ఆ ఎంజాయ్మెంట్ వేరు ఉంటుంది. నైట్ అయితే అయిపోయింది. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.